వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాన్సర్ గురించి వింటూ ఉన్నాము. క్యాన్సర్ అసలు ఎప్పటికీ తగ్గదని, క్యాన్సర్కున్న అసలు అపోహల గురించి అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ స్వప్న జిల్లా గారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. ఎవరైనా స్మోక్ చేసినప్పుడు ఆ స్మోక్ చేసే పర్సన్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే ఆ పొగ పీల్చుకునే పర్సన్కి? ఒక ఇంట్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక హస్బెండ్ స్మోక్ చేస్తే ఎక్కువ శాతం వైఫ్కి వస్తుంది అనేసి మనం వింటూ ఉంటాము. అలా కదా, యాక్టివ్ స్మోకింగ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారనమాట. ఎవరైతే డైరెక్ట్గా పీలుస్తారో ఆరు డైరెక్ట్గా సిగరెట్ స్మోక్ చేస్తారో వాళ్ళది యాక్టివ్ స్మోకింగ్ అంటారు, ప్రైమరీ స్మోకర్. వాళ్ళు ఇడిచిన పొగను మనం పక్కన ఉన్న వాళ్ళని పీల్చుకోవడాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. యాక్టివ్ స్మోకర్ ఈజ్ మోర్ ప్రోన్ ఫర్, బట్ ఎట్ ద సేమ్ టైం పక్కనున్న పీల్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో అంత ప్రాబబిలిటీ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకోసమే కదా మనము ఇప్పుడు మెయిన్గా ఓపెన్ ప్లేసెస్లో స్మోకింగ్ వద్దంటారు, ఎందుకంటే వాళ్ళు తాగడము వాళ్ళ కర్మ. కానీ మనం అన్నెసెసరీ వీఆర్ ఆల్సో ఓపెన్ ప్లేసెస్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. అలాగే ఇప్పుడు నార్మల్గా చాలామంది మీరు కూడా చెప్పారు, ఇప్పుడు డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, రకరకాల క్యాన్సర్స్ మనం బాధపడాల్సి వస్తుంది అనేసి. ఇలా స్మోక్ చేయని వాళ్ళకి కూడా వస్తుంది కదా, అది ఎందుకు అని? స్మోక్ చేయని, డ్రింక్ చేయని వాళ్ళకి కూడా వస్తుంది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఓన్లీ లైక్ హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. నాన్ హ్యాబిట్ ఆర్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ అంటారనమాట. ఈ హ్యాబిట్ రిలేటెడ్ కాకుండా కొన్ని క్యాన్సర్స్ వచ్చేసి మనకు ఫెమిలియల్ ఉంటాయి, అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఒక 5% క్యాన్సర్సే వంశపారంపర్యంగా వస్తాయన్నమాట. అంటే ఫ్యామిలీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో మన మదర్కి కానీ, లేదా మా మేనత్తకి అంటే ఫాదర్ వాళ్ళ సిస్టర్కి కానీ, లేదా మన ఓన్ సిస్టర్స్కి కానీ బ్రెస్ట్ క్యాన్సర్, BRCA రిలేటెడ్, మ్యుటేషన్ రిలేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది వంశపారంపర్యం క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా ఓవేరియన్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సర్, మెలనోమా, ఒక టైప్ ఆఫ్ స్కిన్, ఇవన్నీ కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్. అంటే ఈ 5% ఆఫ్ దీస్ క్యాన్సర్స్ ఓన్లీ ఫెమిలియల్, రిమైనింగ్ ఆల్ ఆర్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్. సో ఇలా కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం డెంటల్ డాక్టర్కి ఏదైనా డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు డెంచర్స్ పెట్టించుకుంటారు పళ్ళు ఊడిపోతే. సో ఇల్ ఫిట్టింగ్ అంటే కరెక్ట్గా ఫిక్స్ అవ్వకుండా ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా ఇరిటేషన్ కాజ్ చేశాయి అనుకోండి, అప్పుడు కూడా కంటిన్యూస్ ఇరిటేషన్, ఏదైనా ఏరియాని మనం కంటిన్యూస్ ఇరిటేట్ చేసినప్పుడు అబ్నార్మల్ సెల్స్ వస్తాయి. అబ్నార్మల్ సెల్స్ ప్రొలిఫరేట్ అయిపోయి అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరికీ పొగాకు రిలేటెడ్ ఇవన్నీ బాగా తెలుసు, కానీ ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఉన్నప్పుడు మాత్రం డోంట్ కాంప్రమైజ్ ఆర్ డోంట్ అడ్జస్ట్ విత్ ద ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్. రిమూవ్ చేసి అవి ఇమీడియట్గా కరెక్ట్గా ఫిట్ అయ్యే డెంచర్స్ని పెట్టుకోండి. అండ్ షార్ప్ టూత్ అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత మన టీత్ షార్ప్ అయిపోయింది, ఆ షార్ప్ పళ్ళు కూడా కంటిన్యూస్గా కుచ్చుకుంటూ ఉంటే కూడా నోటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇది చాలా మందికి తెలియదు, అదే చెప్తున్నాను. అంటే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్, షార్ప్ అంటే మనం ఎటువంటి హ్యాబిట్ లేకుండా, ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది చాలా చిన్న విషయం అని అనిపిస్తుంది, మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాము, బట్ దీనివల్ల కూడా క్యాన్సర్ వస్తుందని ఇప్పుడే తెలిసింది మాకు కూడా. అలాగే అసలు కామన్ క్యాన్సర్స్ అందరికీ వచ్చేవి ఏంటి మ్యామ్? సో మనం కామన్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత మన ఇండియాలో చూసుకున్నట్టయితే కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ మోస్ట్ కామన్. దాని తర్వాత సర్విక్స్ క్యాన్సర్. మగవాళ్ళలో చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ అయితే లంగ్ క్యాన్సర్ మెయిన్ ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇండియాలో వచ్చేసి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్స్, బికాజ్ మన వాళ్ళంతా గుట్కా, పాన్ అవి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఇది ఎక్కువగా కామన్గా వచ్చే క్యాన్సర్స్ అనమాట. ఆడవాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్కి కారణం ఏంటి, అలాగే ఏమేమి వస్తాయి? సో ఆడవాళ్ళలో క్యాన్సర్స్, కామన్ క్యాన్సర్స్ వచ్చేసి మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఐ టోల్డ్ నో, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్స్కి అగైన్ ఒబెసిటీ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కారణాలు. సో ఇవన్నీ సర్విక్స్ క్యాన్సర్కి వచ్చినట్టయితే హ్యూమన్ పాపిల్లోమా వైరస్, ఎస్పెషల్లీ 16 and 18 టైప్. ఇట్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ క్యాన్సర్, ఐ కెన్ సే యాక్చువల్లీ, బికాస్ HPV వైరస్ ఈజ్ enters into the female body through the men. అలాగే క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఒకవేళ పరీక్షలు చేయడానికి టెస్ట్లు ఏంటి?
ఓకే, నిర్ధారణ పరీక్షలు, స్క్రీనింగ్ టెస్ట్ అంటారనమాట. అన్ని క్యాన్సర్స్ని మనము రాకుండానే, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆర్ ఎనీ దాంట్లో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే రోగం రాకముందే క్యూర్ తీసుకోవడం. సో మొదటి వ్యాక్సిన్స్ అనేవి ప్రివెన్షన్, వన్ టైప్ ఆఫ్ ప్రివెన్షన్ అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రీ క్యాన్సరస్ దశల్లో కనుక్కోవడం కానీ, లేదా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోవడం కానీ. సో అన్ని క్యాన్సర్స్కి మనకి ఈ టెస్ట్లు అనేవి అవైలబుల్ లేవు. సో కొన్ని క్యాన్సర్స్ని మనము ఈ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అందులో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సరు, సర్విక్స్ క్యాన్సరు అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు క్యాన్సర్స్ అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది, అంటే ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్. సో ప్రతి స్త్రీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్టయితే మాత్రము వాళ్ళ మ్యామోగ్రామ్ అనేది 40 years ఆర్ 10 years బిఫోర్ ద లాస్ట్ పర్సన్ ఎఫెక్టెడ్ ఇన్ దేర్ ఫ్యామిలీ దే హ్యావ్ టు స్టార్ట్ ద మ్యామోగ్రామ్. 40 లేదు, నార్మల్ యావరేజ్ రిస్క్ ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదనుకోండి, వాళ్ళు 45 years నుంచి ప్రతి స్త్రీ, 45 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల స్త్రీలు ప్రతి స్త్రీ ప్రతి సంవత్సరంకి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల నుంచి పైబడి 75 సంవత్సరాల వరకు once in 2 years మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు అంటే 45 సంవత్సరాలు అంటే ద ఏజ్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఇంక్రీజెస్ అనమాట. సో మనం ఏదైనా టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ చేసినప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసుకొని చేసుకుంటాం అనమాట. మ్యామోగ్రామ్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. సో రేడియేషన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ ద క్యాన్సర్ అగైన్, కానీ అలా అని దాని థ్రెషోల్డ్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది. అందుకోసమే 40 years బిలో మనకి మ్యామోగ్రామ్ అనేది అవసరం లేదు. అంటే ఆ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేవనేది తక్కువ పర్సెంటేజ్లో, రావని కాదు, తక్కువ పర్సెంటేజ్లో. సో ఎక్కువగా వచ్చేది 45 years నుంచి కాబట్టి, సో 45 years అబోవ్ వాళ్ళని మనము స్క్రీనింగ్ చేస్తాము. అదే సర్విక్స్ క్యాన్సర్ చూసుకున్నాం అనుకోండి, సర్విక్స్ క్యాన్సర్లో మనకు 2 రకాల స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి. HPV DNA టెస్టింగ్ అనేది ఒకటి చేస్తారు, ప్యాప్స్మియర్ అనేది ఒకటి చేస్తారు అన్నమాట. ప్యాప్స్మియర్ టెస్ట్ చూసుకున్నట్టయితే 25 సంవత్సరాల నుంచి మనం ఈ టెస్ట్ స్టార్ట్ చేయొచ్చు. ప్రతి స్త్రీ 25 సంవత్సరాల నుంచి. ఒకవేళ 25 years నుంచి మనం ప్యాప్స్మియర్ అండ్ HPV DNA టెస్టింగ్ 2 కలిపి చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్ట్ని రిపీట్ చేసుకోవచ్చు. లేదు మనకి HPV DNA టెస్టింగ్ అనేది అవైలబుల్ లేదు, మనం అఫోర్డబుల్ లేము అనుకుంటే ఓన్లీ ప్యాప్స్మియర్ చేసుకోవచ్చు. కానీ అది once in 3 years చేసుకోవాలి, once in 3 years చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి స్క్రీనింగ్ పద్ధతులు. ఇంకా కోలోరెక్టల్, పెద్ద ప్రేగు క్యాన్సర్ చూసుకున్నట్టయితే యూజువల్గా కొలనోస్కోపీ, స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనేవి చేస్తారనమాట. అంటే మోషన్లో బ్లడ్ ఏమైనా పోతుందా అనేది చెక్ చేసుకుంటారు. కొలనోస్కోపీ అయితే 45 years నుంచి స్టార్ట్ చేసి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు. లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే ఇంకా 10 years బిఫోర్ ద లాస్ట్ పర్సన్ ఎఫెక్టెడ్ ఈ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పారు టెస్ట్లు కాకుండా అసలు క్యాన్సర్ రాకుండా ఏదైనా వ్యాక్సిన్ ఉంటుందా? ఈ వ్యాక్సిన్స్ అనేవి కూడా కొన్ని వాటికే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. కొన్ని అని కూడా చెప్పలేదు, 2 క్యాన్సర్స్కి, మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా 2 క్యాన్సర్స్కి మనము ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్నమాట. సో సర్విక్స్ క్యాన్సర్కి HPV వ్యాక్సిన్ అనమాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఆ వైరస్ మన బాడీలో ఎంటర్ అవ్వక ముందే మనం ఈ వ్యాక్సిన్ వేసినట్టయితే యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆ వైరస్కి ఎగెనిస్ట్గా యాక్ట్ చేసి మనకు సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ఈ క్యాన్సర్స్, HPV రిలేటెడ్ క్యాన్సర్స్ అన్ని రాకుండా చూడొచ్చు. సో ఈ HPV వ్యాక్సినేషన్ మనము చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సర్వారిక్స్, సర్వాక్, ఇండియన్ మేడ్ సర్వావాక్ న్యూగా రిలీజ్ అయింది, అండ్ గాడాసిల్ అని ఉంటుంది. సో ఇవి ఎవరికి ఇవ్వాలి? సో ప్రతి 9 years నుంచి స్టార్ట్ చేసి 9 years నుంచి 14 years వరకు either boys and girls, for both of them we have to give the vaccine. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. నార్మల్ వ్యాక్సిన్ ఇస్తే ఎలా జ్వరము అలాంటి సైడ్ ఎఫెక్ట్సే కానీ సపరేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో 9 to 4 అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయండి. కొంచెం కాస్ట్తో కూడిన పని కానీ బట్ ఇట్ ఈస్ వర్త్. 9 to 14 years లోపు వ్యాక్సిన్ వేయించుకుంటే మాత్రం 2 doses సరిపోతాయండి. ఈ రోజు వేయించుకున్నామంటే మళ్ళీ within 6 months సెకండ్ డోస్ వేయించుకోవాలి. అలా కాకుండా 15 ఎవరైనా 9 to 14 years వేయించుకోలేదంటే 15 to 26 years వరకు క్యాచప్ వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. వాళ్ళైతే మాత్రం 3 doses వేయించుకోవాల్సి ఉంటుంది. 0 dose ఆఫ్టర్ 1 month ఫస్ట్ డోస్, అండ్ ఆఫ్టర్ 6 month ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ 6th month సెకండ్ డోస్ వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా హెపటైటిస్ B వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది అనుకున్నాం కదా, హెపటైటిస్ B వ్యాక్సినేషన్ వల్ల కొంతవరకు లివర్ క్యాన్సర్ ప్రాబబిలిటీని వచ్చే ఛాన్స్ మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. మాకు తెలియని ఎన్నో విషయాలు క్యాన్సర్ గురించి తెలియజేశారు. అండ్ మా ప్రేక్షకులకు కూడా ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.